ధోని అన్న, నువ్వు గిట్ల నన్ను మోసం చేస్తావు అనుకోలే. నేను నిన్ను మోసం చేసినా? ఏం మాట్లాడుతున్నావు తమ్మి? ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? అంటే నువ్వు కెప్టెన్ ఉన్నప్పుడు మంచి టీం సెట్ చేసుకున్నావు. మరి ఇప్పుడు నాకు చూడు ఎటువంటి టీం ఇచ్చినావో. గీలం పెట్టుకుని ఎట్లా గెలవాలి? ఇప్పుడు మనతనం ఉన్నది కూడా మంచి పోటుగాళ్ళే. ఈ ఏడాది గాళ్ళకి కలిసొత్తలేదు గంతే. ఏంది అంత ముసలోళ్ళని తెచ్చి నా ముందర పడేసినావు? గిట్లయితే కనీసం మన ప్లేయర్స్ కూడా పోమిగా. మన టీంలో కూడా మంచి మంచి ఆనిముత్యాలు ఉన్నారు గాని నీకు టీం కాంబినేషన్ సెట్ చేసుకుని కొత్తలేదు. అవసరం అనిపిస్తే నన్ను చూత పక్కగా పెట్టే దమ్ము ఉండాలి. అప్పుడే నువ్వు తోపు అనిపించుకుంటావు. నేను గదే అనుకుంటానా గానీ నువ్వేమంటావా అని ఆలోచన చేస్తానా. గట్లయితే ఇక టీం మొత్తం మార్చాలి. ఋతురాజు, ఏం కెప్టెన్సీ చేస్తున్నావు నువ్వు? గా సాంకరణ్ని ఓవర్ టెన్ పట్టుకొని ఎన్ని దినాలు ఆడబడతావు? సప్పుడేక నన్ను తీసుకో. నా బ్యాటింగ్ ఏందో నీ తెలియదా? అవు గదైతే కరెస్టే. నువ్వు రచన కలిసి ఓపెనింగ్ చేస్తే మంచిగానే ఉంటది. తర్వాత నేను చూసుకుంటా. నువ్వు కసంటే ఆలోచన ఏం పెట్టుకోకు. ముచ్చటగా 3 మ్యాచ్లు దేవునికి ఇచ్చిన, అందుకే అట్లా ఆడినా. ఇక ఈ పొద్దు నుండి ఊపుడే ఊపుడు. నీ ఊపుడు మాగానే చూసినాం. ఊపి ఊపి నువ్వే పడిపోతున్నావు గానీ నీ బ్యాటుకు మాత్రం బాల్ తగులుతలేదు. ఇంకేం ఊపుతావు? లేలే, అట్టెట్లయితది? ఈ మ్యాచ్ లా మళ్ళా నన్ను తీసుకో, నేనేందో చూపిస్తా. మళ్ళా నన్ను గనక పక్కా పెడితే ఆరో బౌలర్ ఎవరుంటారు? మళ్ళా కష్టమైతే చెప్తానా? నేను లేనా గీడ? నేను ఎత్త కదా బౌలింగ్. నేను ఆల్రౌండర్నే అయితే నన్ను వాడుకోరువే. ఎందుకు నా టాలెంట్ వేస్ట్ చేస్తారు? నేను గీడు ఉండనే ఉంటి, నన్ను వాడుకోర్రి. నేను ఆల్రౌండర్ నన్ను తెలిసి కూడా నన్ను ఇంపాక్ట్ సబ్గా దింపుతుర్రంటే నేను ఏం చేయాలి? రుతురాజు, అసలు సిసలైన 3D ప్లేయర్ని. నేను సుత గీడ్నే ఉంటిని. నువ్వెందుకు పరిచయం అవుతున్నావు? నన్ను వాడుకో. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఫస్ట్ మ్యాచ్ లో జర్రంతా మిస్ అయింది గానీ ఈ మ్యాచ్ లో నా తడాక ఏందో చూపిస్తా. తమ్ముడు చూసినావా నీకు ఎన్ని ఆఫర్లు ఉన్నాయో? వాడుకోతమ్మి. ఎవరిని ఎట్లా వాడుకోవాలో తెలియకపోతే ఎట్లా? అయిపోయారా? ఇంకో మొగోడు ఉండాలి కదా. ఏడి వేయండు. ఉన్నా ఏడి పోతే చెప్పు. 2 మ్యాచ్లు ఆడలేదని 3వ మ్యాచ్ లో పక్కా పెట్టినావు. గా మ్యాచ్ లో ఆడడానికి నేను మంచి మూడ్లుండే. ఆయనతో నన్ను పక్కా పెట్టి ఇక శంకర్ నడిపిత్తివి. ఏమైంది? ఏం కాలే అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. నేను చూత బౌలింగ్ ఎత్తా. నన్ను వాడుకోవా, ఎందుకు సిగ్గుపడుతున్నావు? గది చూసినావా ధోని అన్న మనోళ్ళు ఎట్లున్నారు? గా రచిన్ రవీంద్ర పక్కా పెడితే మిగతా వాళ్ళు ఒక్కరన్నా చక్కగా బ్యాటింగ్ చేస్తారా? మళ్ళా గిల్లెన్ నమ్మి బౌలింగ్ సూతి ఇయ్యాలన్నట. ఏమో తమ్మి, ఎవరికి లేని ఆప్షన్స్ నీ ముందు పెట్టినా. వాళ్ళని ఎట్లా వాడుకుంటావో నీ ఇష్టం. ఈసారి ఎట్లయినా కప్పు కొట్టి ధోని అన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. గది జరగాలంటే మీరు గట్టిగా ఆడాలి. ఏం చేస్తారో నాకు తెలియదు. గీ ఢిల్లీ వాళ్ళ మీద మ్యాచ్ ఎట్లయినా సరే మనం గెలవాలి. ఋతురాజు, పాపం నేను చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. అసలే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి బాధలుండవు. మళ్ళా ఈ మ్యాచ్ లో చూత ఓడిపోతే ఏమైతావో ఏమో. అయ్యేదేముంది, అలవాటైతుంది అంతే. 2 మ్యాచ్లు ఓడిపోయిన వాళ్ళకి ఇంకో మ్యాచ్ ఓడిపోతే సుతారమా చెప్పు? గంతే అన్న. నువ్వు మళ్ళా గట్లనే ఆడితివంటే మనం వట్టిగానే గెలుస్తాం. ఏంది అక్షరాన్న 2 మ్యాచ్లు గెలవంగానే అయిపోయింది అనుకుంటున్నావా? ముందుంది ముసల పండుగ, రెడీగుండు. తమ్ముడు, మీ చెన్నైలో మిమ్మల్ని ఓడిస్తాం. అది కూడా స్పిన్ బౌలింగ్ తోటి కాదు. మొదటి దెబ్బ మా ఫాస్ట్ బౌలింగ్ తో తగులుతుంది. సముద్రంలో ఉంటది షార్క్, ఈ ఢిల్లీలో ఉన్నది స్టార్క్. అర్థమైంది కదా ఇప్పుడు కథ ఏందో? నా బౌలింగ్ చూసి కాటరమ్మ కొడుకులే గదగదొనికిర్రు. ఇక ఆడలు వద్దా అనుకుంటే ఆడే మీములు వేసుకుని ఎంతసేపు. స్టార్కు, ఎవ్వరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని దినాలు మా టీంలో నేను లేను కాబట్టి ఓడిపోయారు. ఇవాళ నేను ఆడతానా? చూస్తాను ఏ పాటి బౌలింగ్ ఎత్తావో. అయ్యో, దాందేముంది బే. నువ్వు చూస్తా అంటే నేను చూపియనా? ఇవాళ నా పవర్ ఏందో మొత్తం చూపిస్తా. స్టార్కు, మీరే కాదు మా బౌలర్లు చూతా మంచి ఊపి మీద ఉన్నారు. నేను కూడా చూస్తా మీ ఓనిగాళ్ళు ఏ పాటి బ్యాటింగ్ చేస్తారో. అవన్న బౌలింగ్ ముచ్చడైతే గాలి కూడా మంచిగానే బౌలింగ్ చేస్తాండ్రు. అసలే అది వాళ్ళ స్పిన్ పిచ్చు. రాహుల్ అన్న, ఇక భారం మొత్తం నీ మీనే ఉన్నది. నువ్వే చూసుకోవాలి బ్యాటింగ్ లా. నీ వెనకాల మేము అందరం ఉంటాం. నువ్వు చెప్పాలనా అక్షర? నాకు ఎరకలేదు అనుకుంటున్నావా? నేను చూసుకుంటది. ఈ మ్యాచ్ ఎట్లయినా మనమే గెలుస్తాం. సారన్న, నాకు ఇక చాలు. నువ్వుగా మాట ఇచ్చినావంటే మ్యాచ్ మనం గెలిచినట్టే. మరి మీరేమనుకుంటారు? చెన్నై గెలుతుందా, ఢిల్లీ గెలుతుందా? వీడియోని లైక్ చేసి కింద కామెంట్లలో చెప్పుర్రి. గట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకర్రి.